don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు టెక్. నా పేరు యశస్విని. లాస్ట్ వీడియోలో ఫంక్షన్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. మనము ఫంక్షన్స్ 2 టైప్స్ అని చెప్పుకున్నాము, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. లాస్ట్ పార్ట్లో మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ చూసాం. ఈ పార్ట్లో మనము బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ చూద్దాం. ఓకే, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, మ్యాట్లాబ్ మనకి కొన్ని ఇన్‌బిల్ట్ సూపర్ ఫంక్షన్స్ ఇచ్చిందనమాట. అవేంటి అంటే ప్రతిసారి కామన్‌గా యూజ్ చేసుకునే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సమ్ అని, మల్టిప్లికేషన్ అని, తర్వాత మాక్సిమం నెంబర్ అని, మినిమం నెంబర్ అని, ఇలాంటివన్నీ, స్క్వేర్ రూట్ అని, ఇలాంటివి ఆల్రెడీ ఫంక్షన్స్ కింద ఇచ్చిందనమాట. సో ఆ ఫంక్షన్స్ని మనం ఈరోజు చూద్దామన్నమాట. మనము కమాండ్ విండోలో రన్ చేసి ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసిక్గా మ్యాట్లాబ్లో సమ్ థౌజండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, కానీ ఈరోజు మనం కొన్నే చూస్తాము. యూజువల్గా ప్రతి కోడ్లోనూ అడపదడప వాడేవి, ఎప్పుడు యూజ్ అయ్యే ఫంక్షన్స్ని మనం ఈరోజు చూస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాబ్స్లో వాడతారు కదా, కాలేజ్ ప్రాజెక్ట్స్లో, ల్యాబ్స్లోని కామన్గా వాడే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అంటాం కదా, అవే చూద్దాము. సో వాటిని మనం ఒక 3 టైప్స్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైప్ వచ్చేసి బేసిక్ మ్యాథ్ ఫంక్షన్స్ అనమాట. సెకండ్ టైప్ మ్యాట్రిసెస్ని ఎలాగ అనలైజ్ చేయాలని కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, అవి అనమాట. అంటే మ్యాట్రిక్స్లో మ్యాక్సిమం నెంబరు, సమ్ ఆఫ్ మ్యాట్రిసెస్, తర్వాత మ్యాట్రిక్స్ సైజ్ ఎంత. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హూ అండ్ హూజ్ చూసాము మన వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ వీడియోలో, ఆ ఫంక్షన్స్ అలాంటివి. అండ్ దెన్ థర్డ్ వన్ వచ్చేసి మ్యాట్రిక్స్ జనరేటర్స్ అనమాట. అంటే మనకి ఎగ్జామ్ పెట్టారనుకోండి, ఎగ్జామ్లో మ్యాట్రిక్స్ రాసుకుంటూ కూర్చోం కదా. సో బేసిక్ మ్యాట్రిసెస్ రాయటానికి కొన్ని ఫంక్షన్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవేంటో కూడా ఇవాళ చూస్తాం. సో ఈ 3 టైప్స్ ఇవాళ చూద్దాము. సో లెట్స్ గో. ఇప్పుడు ఫస్ట్ది బేసిక్ మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఉంటాయి కదా, అవి చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే, ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను సిఎల్సి వాడుతున్నాను టు క్లియర్ మై కమాండ్ విండో. ఇవాళ మన వర్క్ మొత్తం ఆల్మోస్ట్ కమాండ్ విండోలోనే ఉండిపోతుంది, బికాజ్ ఇవి ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ కదా. మనం ఎడిటర్ ఓపెన్ చేసి కోడ్ని రన్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్ ఆన్సర్స్ వస్తాయి. సో కమాండ్ విండోనే వాడతాం. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి బేసిక్ మ్యాథ్ ఫంక్షన్స్లో స్క్వేర్ రూట్, SQRT, స్క్వేర్ రూట్. ఈ స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఆల్మోస్ట్ అందరూ వాడే ఉంటారు. సో నథింగ్ బిగ్గీ. సో బేసిక్ ఎగ్జాంపుల్, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఏమొచ్చింది? ఆన్సర్ 5. ఓకే, వర్క్ స్పేస్లో చూస్తే మీరు వర్క్ స్పేస్లో కూడా సేవ్ అయి ఉంది. ఓకే, ఆన్సర్ ఈస్ 5. 1/1 సింగిల్ రో సింగిల్ కాలం మ్యాట్రిక్స్, అండ్ దీని డేటా టైప్ వచ్చేసి డబుల్. ఓకే, ఆల్రెడీ మనం వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం, ఈ డేటా టైప్ గురించి, మ్యాట్రిక్స్ సైజ్ గురించి, రైట్. సో నెక్స్ట్ ఫంక్షన్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎనీ నెంబర్, ABS. అబ్సల్యూట్ వాల్యూ అనేది మనకి ఇంటీజర్స్లో వస్తుంది, యూజువల్గా ఇంటీజర్స్ అనే చాప్టర్లో వస్తుంది. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎనీ నెంబర్. అబ్సల్యూట్ వాల్యూ అంటే మీరు ఇంటీజర్స్ చాప్టర్ మీకు తెలిసి ఉంటే, ప్లస్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి,
ఇమాజినరీ నెంబర్స్ అని కూడా ఉంటాయి. సో క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎనీ నెంబర్ అన్నప్పుడు ఓన్లీ పాజిటివ్ రిజల్ట్ ఆఫ్ దట్ నెంబర్ మనకి రెండర్ చేస్తుంది అనమాట. సో పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఎనీ నెంబర్ కదా. సో లెట్స్ సే 35. So absolute value of 35 is 35 only. Okay. Yeah. So ఇప్పుడు నెగటివ్ నెంబర్ ఒకటి ఇచ్చి చూద్దాం. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -50. వాట్ విల్ వీ గెట్? యా, పాజిటివ్ వాల్యూ వచ్చింది చూసారా. సో ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏం క్యాలిక్యులేట్ చేస్తుందంటే e⁻x క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది ఏదైనా నెంబర్ది పవర్ కాదు, e⁻x క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో ఇచ్చే నెంబరు ఆ నెంబర్ అవుతుంది అనమాట. సో మనము e⁻10 చూద్దాము. 2.20 ప్లస్ 04. ఓకే, 2.2026e ప్లస్ 04 ఇది ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఆఫ్ 10 అనమాట. ఓకే, అండ్ దెన్ లాగరిథమ్స్ బేసిక్ మ్యాథ్, లాగరిథమిక్ టేబుల్స్ కూడా ఉండేవి మనం చిన్నప్పుడు చదువుకుని ఉన్నాం కదా. సో లాగరిథమ్ ఆఫ్ మనకు తెలిసింది ఇద్దాం, లాగరిథమ్ ఆఫ్ 100 ఇద్దాం, 4.6. అండ్ దెన్ లాగరిథమ్ ఆఫ్ 10. కొన్ని వాల్యూస్ అయితే బట్టి వాళ్ళం కూడా కదా, గుర్తుందా? ఇట్ యూస్ టు బి సో మచ్ ఫన్. మ్యాథ్ క్లాసెస్ ఆర్ ఫన్ ఒక ఏజ్ వరకు. లాగరిథమ్ ఆఫ్ 1, 0. ఓకే, మీకు గుర్తుంటే చిన్నప్పుడు స్కూల్లో లాగరిథమ్స్కి బేసెస్ కూడా ఉండేవి, బేస్ 2, బేస్ 10 ఇలాగా. సో లాగరిథమ్ బేస్ 10 ఎలాగ క్యాల్కులేట్ చేయాలో చూద్దాం. ఏ ఫంక్షన్ వాడితే లాగ్ 10 ఆఫ్ ఆ నెంబర్ అనమాట. లాగ్ 1 బేస్ 10 ఇద్దాం. ఓకే, 0. లాగ్ 100 బేస్ 10, 2. ఓకే, బేస్ 10 బేస్ 2 ఇలాగా మార్చి ఇవ్వచ్చు. మీరు ట్రై చేసి కింద కామెంట్స్లో నాకు చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్. ఇంక ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ చూద్దాము. అంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసీకెంట్, సీకెంట్, వీటన్నిటికి కూడా మనం డైరెక్ట్గా టేబుల్స్ యూజ్ చేసుకోకుండా మనము ఇలాగ మ్యాట్లాబ్ యూజ్ చేసి వాల్యూస్ తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 90 గుర్తుందా? ఆల్ సిల్వర్ టీ కప్స్ గుర్తుంది అంటే కామెంట్ చేయండి. ఓకే, సో సైన్ 90. సో బేసిక్గా ఇదేంటి సైన్ 90 ఇలా వచ్చింది అని కంగారు పడద్దు, నేను చెప్తా. దీనిలో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. మనకి రేడియన్స్లో ఆన్సర్ వస్తుంది, డిగ్రీస్లో కూడా ఆన్సర్ వస్తుంది. సో ఇది రేడియన్స్లో అనమాట. ఓకే, కాస్ 90 -0.4. ఓకే, tan 90 -1. ఓకే, సో ఇది రేడియన్స్లో వస్తుంది ఆన్సర్. ఇప్పుడు డిగ్రీస్లో కావాలి. ఎలాగా? డిగ్రీస్లో కావాలి అంటే మనం స్పెసిఫై చేయాలి డిగ్రీస్ అని. సైన్ డి ఆఫ్ 90 1 డిగ్రీ. ఓకే, కాస్ డి ఆఫ్ 90 0. tan d of 90 infinity. See,
ఆల్రెడీ ఆ ఫంక్షన్స్లోకి ఆ వాల్యూస్ పెట్టి ఉన్నారు. సో దీస్ ఆర్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్, యూ కెన్ యూజ్ రైట్ అవే. ఓకే, అండ్ ఇంకొన్ని బేసిక్ మ్యాథ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డెసిమల్ ఉంది, ఆ డెసిమల్ని మనం రౌండ్ చేయాలి, నియరెస్ట్ ఇంటీజర్కో నియరెస్ట్ నెంబర్కో రౌండ్ చేయాలి. ఓకే, అప్ అప్ రౌండ్ చేయొచ్చు, డౌన్ కూడా రౌండ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాము. సో లెట్స్ గో. ఓకే, రౌండింగ్, రౌండ్ ఏమిద్దాం, 6.754329 ఇది ఇచ్చా, నేను రౌండ్ చేసా. ఇది రౌండ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే నియరెస్ట్ ఇంటీజర్ దగ్గరికి రౌండ్ చేస్తుంది. లెట్స్ సీ ఏం జరుగుతుందో. 7. సో బేసిక్గా రౌండ్ ఏం చేస్తుంది అంటే పాయింట్ పక్కన 5 కంటే ఎక్కువ ఉంటే నియరెస్ట్ ఇంటీజర్కి, అంటే దాని నెక్స్ట్ ఇంటీజర్కి రౌండ్ అయిపోతుంది. ఓకేనా, అది. నెక్స్ట్ ఫంక్షన్ ఫ్లోర్. ఫ్లోర్ ఏం చేస్తుంది, ఇట్ రౌండ్స్ డౌన్. చూద్దాం ఒక ఎగ్జాంపుల్. ఓకే, 5.3456. ఓకే, 5.3456 ఫర్ ఎగ్జాంపుల్. 5 ఇట్ రౌండ్స్ డౌన్. డెసిమల్స్ అన్నీ తీసేసి ఇట్ రౌండ్స్ డౌన్. ఒకవేళ 5 డెసిమల్ పక్కన 5 కంటే ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఫ్లోర్ 5.78960 చూద్దాం. 5 ఫ్లోర్ అనే ఫంక్షన్ బేసిక్గా నియరెస్ట్ ఇంటీజర్కి రౌండ్ డౌన్ చేస్తుంది. అంటే 5.7 అంటే ఇంతకుముందు రౌండ్ ఏం చేసింది, 6 లాగా తీసుకుంది కదా. ఫ్లోర్ ఏం చేస్తుంది, తక్కువకి తీసుకుంటుంది, ఇట్ రౌండ్స్ డౌన్. ఓకే, ఒక నెంబర్ కిందకి తీసుకుంటుంది. అదే ఒక నెంబర్ పైకి తీసుకోవాలనుకోండి, ఇంకొక ఫంక్షన్ ఉంది, సీల్, CEIL, సీల్. సీల్ అనే ఫంక్షన్ ఇట్ రౌండ్స్ అప్. ఓకే, సో నెంబర్ ఏం తీసుకుందాం, 4.5678 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇట్ రౌండ్స్ టు 5. CEIL. డెసిమల్ పక్కన 5 కంటే తక్కువ తీసుకొని చూద్దాం ఏం జరుగుతుందో. 4.2345. ఓకే, ఇట్ స్టిల్ రౌండ్స్ అప్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ బేసిక్ మ్యాథ్ ఫంక్షన్స్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎగ్జామ్స్ అప్పుడు కొన్ని బేసిక్ మ్యాట్రిసెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని జీరోస్ ఉన్న మ్యాట్రిసెస్ కానీ, అన్ని వన్స్ ఉన్న మ్యాట్రిసెస్ కానీ, అంటే ఆల్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ ఫిల్డ్ విత్ either zeros or ones or identity matrix. Okay, or any random random matrix formed by zeros and ones. Okay, uniformly distributed random numbers, డెసిమల్స్ ఉన్నా సరే. ఓకే, అలాంటి మ్యాట్రిసెస్ జనరేట్ చేయడానికి రాసుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. సో జనరేట్ చేయడానికి ఫంక్షన్స్ ఉన్నాయి సపరేట్గా, అవేంటో చూద్దాము. ఐఎమ్ క్లియరింగ్ అవుట్ ద కమాండ్ విండో. ఓకే, సో CLC ఇచ్చాను, క్లియర్ అయిపోయింది. సో ఫస్ట్ది వచ్చేసి నాకు ఆల్ రోస్ అండ్ కాలమ్స్ మొత్తం ఒక జీరోస్ కావాలి. జీరోస్తో ఫిల్ అయి ఉన్న మ్యాట్రిక్స్ ఒకటి కావాలి. ఓకే, ఏదో యాడ్ చేసుకోవటానికో మల్టిప్లై చేసుకోవటానికో ఏదో ఫిల్ చేయటానికో నాకు ఆ మ్యాట్రిక్స్ కావాలి. ఓకే, సో నేను ZEROS జీరోస్ అనే ఫంక్షన్ ఇచ్చి నాకు ఎంత డైమెన్షన్లో ఎంత సైజులో మ్యాట్రిక్స్ కావాలో నేను స్పెసిఫై చేస్తా. సో బేసిక్గా M x N అంటారు. రోస్ బై కాలమ్స్, M రోస్ N కాలమ్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఆల్వేస్ రోస్ బై కాలమ్స్, M x N, M by N. ఓకే, యూ షుడ్ స్పెసిఫై రోస్ అండ్ దెన్ కాలమ్స్. ఓకే, I need a 3/2 all zeros matrix, null matrix బేసిక్గా. ఓకే, see, there you go, zeros. ఇంకొక ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం.
4/4. ఓహ్! ఐమ్ సారీ, బ్రాకెట్‌లో రాలేదా? 4/4. దేర్ యూ గో. సో, జీరోస్ యూజ్ చేసి ఆల్ జీరోస్ మ్యాట్రిక్స్‌ని అలా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు నాకు అన్ని వన్స్ ఉన్న మ్యాట్రిక్స్ కావాలి. యెస్, మీరు కరెక్ట్‌గానే గెస్ చేశారు. ONES, వన్స్. వన్స్ అని ఫంక్షన్ యూజ్ చేసి సైజ్‌ని స్పెసిఫై చేసి ఎంత సైజ్‌లో మ్యాట్రిక్స్ కావాలో అన్ని వన్స్ ఉండే మ్యాట్రిక్స్, బేసిక్‌గా దాన్ని యూనిటీ మ్యాట్రిక్స్ అంటారు. దాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, నాకు 3/3 యూనిటీ మ్యాట్రిక్స్ కావాలి. దేర్ యూ గో. వచ్చింది. నౌ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్‌గా వన్స్ ఉంటాయి, మిగతావన్నీ జీరోస్ ఉంటాయన్నమాట. సో, ఐడెంటిటీ మ్యాట్రిక్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? దానికి ఒక సెపరేట్ ఫంక్షన్ ఉంది. అదేంటి అంటే, నో, ఇట్స్ నాట్ IDI, ఇట్ ఈస్ EYE. ఐడెంటిటీ ఫంక్షన్ EYE. ఓకే. అండ్ ఐడెంటిటీ ఫంక్షన్ ఎప్పుడూ సిమిలర్‌గానే ఉండాలి. దాని సైజు అంటే 3/3, 4/4, 5/5 ఇలాగే ఉండాలి. సేమ్ రోస్, సేమ్ కాలమ్స్ ఉండాలి. ఓకే. లేకపోతే అది క్రియేట్ చెయ్యదని కాదు. ఆ సైజులో కాకుండా మిగతావన్నీ జీరోస్ వస్తాయి. ఓకే. ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు. నాకు ఒక 3/4 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కావాలి. అది ఎలా వస్తుందో చూడండి ఇప్పుడు. డయాగ్నల్‌లో మాత్రం వన్స్ వచ్చాయి, మిగతావన్నీ జీరోస్ అయ్యాయి. ఎక్స్ట్రాగా ఒక కాలమ్ జీరోస్ వచ్చాయి. ఎందుకు? నాకు 4 కాలమ్స్ కావాలని అడిగాను. ఓకే. డయాగ్నల్‌గా 1 పెట్టడానికి అక్కడ కుదరదు కాబట్టి మొత్తం జీరోసే వచ్చాయి. అదే నాకు 3x3 అంటే సేమ్ రోస్, సేమ్ కాలమ్స్ ఉండే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కావాలని అడిగాను అనుకోండి, అది ఎలా ప్రింట్ చేస్తుందో చూడండి. నేను జస్ట్ ఒక నెంబర్ స్పెసిఫై చేస్తే సరిపోతుంది. ఈ ఫంక్షన్ సింటాక్స్ అదే. ఓకే. నాకు I3 అని ఇచ్చాను. అంటే 3/3 మ్యాట్రిక్స్ ప్రింట్ అవుతుంది ఇప్పుడు. 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే. అండ్ దెన్ there is another function called random function. Okay. It prints random numbers between 0 and 1. Decimals aina parledu. It prints random numbers between zeros and 1. Uniform ga distribute ayi print avutayi. So, దాని కీవర్డ్ వచ్చేసి RAND. ఓకే. M×N ఎంత సైజులో కావాలి? నాకు 3/3 కావాలి. అక్క, వై ఆర్ యూ అబ్సెస్డ్ విత్ 3/3 సైజ్ అని చెప్తే, ఐ డోంట్ నో, ఇట్ లుక్స్ గుడ్ అంతే. వి గాట్ అ ర్యాండమ్ మ్యాట్రిక్స్ బిట్వీన్ 0 and 1. అన్ని డెసిమల్స్లోనే వచ్చాయి. ఓకే. దట్స్ ఇట్. దట్స్ ఆల్ అబౌట్ మ్యాట్రిక్స్ జనరేషన్ ఫంక్షన్స్. నేను ఏదైనా మిస్ చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఫంక్షన్స్ నేను ఏదైతే చెప్తున్నానో ఇప్పుడు, నేను ప్రతి ఒక్క ఫంక్షను హ్యాండ్అవుట్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ని పిన్ చేస్తాను. ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ యూ ఆల్. అవన్నీ జస్ట్ వెళ్ళి చూసుకుని ఒక దగ్గర నోట్స్ లాగా ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. సో, ఒక హ్యాండ్అవుట్లా ఇస్తాను. యా, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకే. సో దెన్ మనము ఇంతకుముందు వీడియోస్లో హూస్ ఫంక్షన్ వాడాము, హూ ఫంక్షన్ వాడాము. అలాంటివే కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేస్తాము. మ్యాట్రిసెస్ యొక్క సైజ్ తెలుసుకోవాలన్నా, లెంత్ తెలుసుకోవాలన్నా, మ్యాక్సిమం నెంబరు, మినిమం నెంబరు, సమ్, మీన్, మీడియన్, మోడ్ ఇలాంటివి తెలుసుకోవాలన్నా కూడా మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి వాటి కోసము. అవి చూద్దాం ఇప్పుడు. నేను CLC ఇస్తున్నాను, క్లియర్ చేస్తున్నాను మళ్ళీ కమాండ్ విండో. ఓకే. వర్క్ స్పేస్ కూడా క్లియర్ చేద్దాం. క్లియర్, రైట్. CLC. ఓకే.
సో ఫస్ట్ మనం ఒక మ్యాట్రిక్స్ రాసుకుందాం. A ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఎప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్లోనే రాసుకోవాలి. 2, 3, 4 ఫస్ట్ రో అండ్ దెన్ సెకండ్ రో 5, 6, 7 సెకండ్ రో 8, 9, 10. ఓకే. సో 3/3 మ్యాట్రిక్స్ ఏ అనేది 3/3 మ్యాట్రిక్స్. ఇప్పుడు సైజ్ ఆఫ్ ఏ 3/3 మ్యాట్రిక్స్ కదా, సైజ్ అని ఇస్తే ఏమొస్తుంది మనకి ఆన్సర్? 3/3. 3 rows 3 columns, రైట్? అదే. నెక్స్ట్ లెంత్ LENGTH లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. సో బేసిక్గా లెంత్ అని ఇచ్చినప్పుడు మనకి రిజల్ట్ ఏమని వస్తుందంటే లాంగెస్ట్ డైమెన్షన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ, అంటే అన్నిటికంటే పెద్దది రో ఏదైతే డైమెన్షన్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3/3 మ్యాట్రిక్స్ కదా, సో రోస్ అండ్ కాలమ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి 3 వచ్చింది. ఒకవేళ రోస్ అండ్ కాలమ్స్ సేమ్ లేవు, అలాంటప్పుడు ఏమొస్తుంది చూద్దాం. ఇంకొక మ్యాట్రిక్స్ ఇద్దాం, బి అనే మ్యాట్రిక్స్. బి ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6. ఓకే. 2 rows 3 columns. దిస్ ఇస్ 2/3 మ్యాట్రిక్స్. ఓకే. ఇప్పుడు లెంత్ ఆఫ్ బి ఏమొచ్చింది? 3. 2 rows 3 columns. 3 పెద్దది కాబట్టి అదే వచ్చింది మనకి ఆన్సర్. ఓకే. ఇట్ బేసిక్లీ రిటర్న్స్ ద లార్జెస్ట్ డైమెన్షన్ ఆఫ్ ఏ అనమాట. లార్జెస్ట్ డైమెన్షన్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. ఏ కాదు, ఇక్కడ బి కదా మన ఎగ్జాంపుల్. లార్జెస్ట్ డైమెన్షన్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. ఓకే. సో మ్యాట్రిక్స్లో అసలు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి కూడా ఒక ఫంక్షన్ ఉంది. అదేంటంటే num_l, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ మ్యాట్రిక్స్. num_l of A 9. 3/3 మ్యాట్రిక్స్ 9 ఎలిమెంట్స్. num_l of B చూద్దాం, 6. 2/3 మ్యాట్రిక్స్ 6 ఎలిమెంట్స్. ఓకే. నౌ maximum minimum elements of any matrix చూద్దాం ఏం జరుగుతుందో. min of A ఏమొచ్చింది? 2, 3, 4. మినిమం వాల్యూస్ రెండర్ అయ్యాయి. ఓకే. min ఆఫ్ B 1, 2, 3. ఓకే. నౌ మ్యాక్స్ ఆఫ్ A 8, 9, 10. మ్యాక్సిమం వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఏ రో అయితే ఉందో అది ఎగ్జిక్యూట్ అయింది. మ్యాక్స్ ఆఫ్ B 4, 5, 6. ఓకే. నౌ సమ్ అనే ఫంక్షన్ ఒకటే మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేస్తుంది. ఓకే. ఆ మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్నే యాడ్ చేస్తుంది. ఇది 2 మ్యాట్రిక్సెస్ సమ్ కాదు. ఓకే. సమ్ ఆఫ్ ఏ అని ఇస్తే, సో బేసిక్గా ఎలా యాడ్ చేస్తుంది? కాలమ్ వైజ్ యాడ్ చేస్తుంది.
మనం చెప్పుకున్నాం కదా, మ్యాట్లాబ్ కాలమ్ వైజే ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి ఇది కాలమ్ వైజే యాడ్ చేస్తుంది. ఎలా యాడ్ చేస్తుందో చూద్దాం. 15, 18, 21 కదా. నౌ మ్యాట్రిక్స్ ఏలో చూసుకుంటే కాలమ్ వైజ్ యాడ్ చేస్తుంది అనమాట. 2 + 5 + 8 అలాగా. 3 + 7 3 + 6 + 9. ఓకే. దెన్ 4 + 7 + 10 అలా యాడ్ చేస్తుంది. ఓకే. నౌ సమ్ ఆఫ్ బి. ఫైవ్ 7 9 కాలమ్ వైజ్ యాడ్ చేయాలి. 1 + 4 2 + 5 అండ్ దెన్ 3 + 6 అలా యాడ్ చేస్తుంది. కాలమ్ వైజ్ యాడ్ చేస్తుంది. ఓకే. అండ్ దెన్ మీన్ మీడియన్ మోడ్ ఇవి కూడా తెలుసుకోవచ్చు, స్టాటిస్టికల్ ప్రాపర్టీస్. మీన్ మీడియన్ మోడ్ మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఎనీవే నేను హ్యాండ్అవుట్స్లో ఇస్తాను. ఓకే. సో ఇప్పుడు మనం ఫంక్షన్స్ అన్నీ చూసాము. అండ్ అయిపోలేదు అప్పుడే, ఇంకొక టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, మీరు చూసే ఉంటారు మ్యాట్లాబ్లో గ్రాఫ్స్ అనేవి ప్లాట్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్లాటింగ్కి యూజ్ అయ్యే ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. అవి నేను ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు అంటే, మనం విజువలైజేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్స్ ఆటోమేటిక్గా చూస్తాం. సో ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఇన్స్టెంట్గా ఆన్సర్స్ వచ్చే ఫంక్షన్స్ అవి కాదు. సో ప్రోగ్రామ్ రాసినప్పుడే మనం అవి చూద్దాం. సో అది కాకుండా చాలా ఇంపార్టెంట్ టిప్స్ అనుకోవచ్చు ఈరోజు. ఇంపార్టెంట్ నోట్ కింద రాసుకోవచ్చు దీన్ని, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ని. మీకు ఏదైనా ఒక ఫంక్షన్ గురించి తెలియట్లేదు, అర్థం కావట్లేదు, ఈ ఫంక్షనా కాదా వేరే ఫంక్షనా అని యూజ్ చేయటానికి మనకి ఆ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఏం రాయాలి, ఆ ఫంక్షన్కి సింటాక్స్ ఏంటి అనేది మనకు తెలియదు అనుకోండి. సింపుల్గా ఒక కమాండ్ ఉంది. అదేంటి అంటే హెల్ప్ అని ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అనే ఫంక్షన్ ఉంది. సమ్ అని ఇచ్చామంటే ఆ ఫంక్షన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కమాండ్ విండోలో మనకి అవుట్పుట్ కింద వస్తుంది. చూస్తారా? చూడండి. హియర్ యు గో. సి, ఆ ఫంక్షన్ సమ్ అనే ఫంక్షన్ని ఎలా వాడుకోవచ్చో మొత్తం సింటాక్స్లు, ఆర్గ్యుమెంట్, ఇక్కడ ఎగ్జాంపుల్స్కి లింక్స్ ఇచ్చారు. అవి క్లిక్ చేస్తే మీకు వెబ్ పేజెస్కి రీడైరెక్ట్ అవుతుంది. సో అవి. సో అండ్ ఇంకా ఏమున్నాయి, సి ఆల్సో వేరే ఫంక్షన్స్ గురించి కూడా ఇచ్చారు. ఓకే. డాక్యుమెంటేషన్ ఫర్ సమ్, అదర్ యూజెస్ ఆఫ్ సమ్. ఓకే. ఇవన్నీ వెబ్ పేజెస్. వీటి మీద క్లిక్ చేస్తే వెబ్ పేజెస్ ఓపెన్ అవుతాయి. ఓకే. ఇదొకటి వెరీ హెల్ప్ఫుల్ టిప్ అనుకోవచ్చు. అండ్ ఇంకా తెలుసుకోవాలి, ఇంకా కావాలి, సరిపోలేదు మీకు. ఈ సమ్ అనే ఫంక్షన్ మీద మొత్తం డాక్యుమెంటేషన్ ఏముందో అదంతా మీకు డైరెక్ట్గా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అదేంటి అంటే కమాండ్ డాక్ అండ్ దెన్ మీకు కావాల్సిన ఫంక్షన్ సమ్. ఈ ఎగ్జాంపుల్లో డాక్ సమ్ అని ఎంటర్ ఇస్తే మీకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే. అదనమాట. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మనము మాట్లాడుకున్న మీన్ మీడియన్ మోడ్ గురించి ఎగ్జాంపుల్స్ ట్రై చేసి కామెంట్ చేయండి. అండ్ మీ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టు ద ఛానల్ తెలుగు టెక్. కీప్ లర్నింగ్. I do, so instinctive and so passionate. Every word I move, so descriptive like an adjective. I got a vendetta against